ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపలికి వెళ్ళండి, కొమ్మలు తగులుతాయి. బాయ్ సాగర కన్య. అన్నయ్య కూర్చో 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 నాన్న, కూర్చో. జాగ్రత్త నాన్న. అయ్యో కన్నయ్య, తగిలిందా? చెప్తే వినాలి కదూ. హే అనంతు, అక్కడ సాగర్ కన్య ఉంది, పద అక్కడికి తీసుకెళ్ళు, నన్ను తీసుకెళ్ళు. చెప్తే వినాలి కదూ. తర్వాత వెళ్దాం. నేను ఇప్పుడే వెళ్తా. ఇప్పుడు కాదు కన్నయ్య, తర్వాత వెళ్దాం. తర్వాత తీసుకెళ్తారా? తీసుకెళ్తావు నాన్న. హే నేను సాగర్ కన్యని చూస్తాను. డాక్టర్, కంగారు పడకమ్మా. నీ భర్త ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు. ప్రమాదం తప్పినట్టే. కరెక్ట్ టయానికి ఈవిడ బ్లడ్ ఇవ్వడం వల్ల నీ భర్తను కాపాడగలిగాం. కాసేపు అయ్యాక వెళ్ళి చూడండి. టీచర్, అయ్యో నాకు దండం పెడుతున్నారేంటి? మీరు చేసిన సహాయానికి ఇంతకు మించి ఏమీ చేయలేను టీచర్. గాయం విలువ తెలిసిన వాళ్ళు సాయం చేయకుండా ఉండలేరు టీచర్. థ్యాంక్ యూ సో మచ్ టీచర్. ఇట్స్ ఓకే. ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు డాడీ. జీపీఎస్ సరిగ్గా రావట్లేదు. ఎవరినైనా అడుగుదాం. సరే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుంచి రామగిరికి ఎలా వెళ్ళాలి? అది ఒక పని చేయండి, ఆ పిల్లది రామగిరే. ఈ టైంలో తను అటే వెళ్తుంది, తన్ని ఫాలో అవ్వండి. సరే అండి. అయ్యో, రోడ్డు మీద ఆయిల్ పడిందే. ఎవరైనా పడిపోతారేమో. ఎవరూ పట్టించుకోకపోయినా రోడ్డు మీద పడిన ఆయిల్ మీద నుంచి ఎవరైనా వెళ్తే ప్రమాదం అని తను మట్టిపోస్తోంది. షీఈస్ వెరీ నైస్, గుడ్ హ్యూమన్ బీయింగ్. డాడీ 1 minute. పోయండి. ఇతనికి నాలాగే హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటా. డాడీ, ఈ ఊళ్ళో అన్ని చెట్లే ఉన్నాయి, ఇళ్ళు లేవా? ఇల్లులు ఉంటాయిరా, కాసేపు వెయిట్ చేయనా. ఆ పిల్ల ఏంట్రా బండలా అడ్డం కాపింది? అనంతు, అక్కడ కూడా
మట్టిపోయాలేమోరా. ఆ, ఆ, రే అనంతు, పిలిచిందిరా, పో పో. ఏంటండి నన్నెందుకు ఫాలో అవుతున్నావు? అది అరే, కాలేని పేరెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళు పక్కనుండగానే ఒక ఆడపిల్ల వెంట పడుతున్నావంటే నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అది కాదండి. ఏది కాదండి? ఆ? రోడ్డు మీద జనాలు పడిపోకుండా మట్టి పోస్తున్నారంటే మంచి వాళ్ళు అనుకున్నాను. ఇదంతా మంచితనం కాదు, ఇదంతా నటన. నా కోసం ఆడిన డ్రామా అని నాకిప్పుడే అర్థమైంది. చూడ్డానికి చదువుకున్న వాళ్ళ ఉన్నావు, కొంచెమైనా సంస్కారం ఉందా? నీ పేరెంట్స్ అయినా నీకు బుద్ధి చెప్పాలి కదా. హలో హలో హలో, ఒక్క నిమిషం. మాకు రామగిరి వెళ్ళడానికి దారి తెలియక ఒక వ్యక్తిని అడిగితే మిమ్మల్ని ఫాలో అవ్వమన్నాడు. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా. చెప్పే గ్యాప్ మీరెక్కడిచ్చారు? అసెంబ్లీలో చాలా రోజుల తర్వాత మైక్ దొరికిన ఎమ్మెల్యేలా గ్యాప్ లేకుండా ఆపినా ఆపకుండా ఓ మాట్లాడుతూనే ఉన్నారు. సారీ అండి. రామగిరిలో ఎవరింటికి వెళ్ళాలి? ఇంటికి కాదు, ప్రకృతి వైద్యశాలకు వెళ్ళాలి. ఆపరా. ఆపావా? ఓకే. ఏంట్రా ఈ గోల? రోజు పొద్దునే యోగా చేస్తే గానీ టిఫిన్ పెట్టి చావరు. చేయక చేస్తానా? మొదలెట్టాడు. బామ్మ, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కన్నయ్య వద్దు, వెళ్ళొద్దు. బామ్మ, నన్ను వదులు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తాను. వదులు అమ్మ, వదులు. వదులు నన్ను. తిప్పడాలేందో చేయడాలేందో. ఎవరితను మ్యాన్స్ లేకుండా. మా అన్నయ్యకి చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాం. సరేనండి, నేను వెళ్తాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.